వామ్మో వామ్మో ఏం జనము ఏం జనములా ఇసుక వస్తే రాలకుంటున్నది. గాలి కూడా దూరనంతగానో ఉన్నది అని అంటారు చూడుర్రి. అట్లనే ఉన్నది యాదాద్రి నరసన్న గుట్ట మీద. గుట్ట అంతా మందితో నిండిపోయి నిండు కుండలెక్కనే ఉన్నది అనుకోర్రి. కిలోమీటర్ల కమానంగా లైన్ అయ్యింది. ఎండలు ఏగుస్తుంటే కూడా నరసన్న కాడికి భక్తులు బగ్గనే వస్తుర్రట. మనం కూడా అట్లా పోయి అరుచుకొని వద్దాం పారోసారి. ఓ రోజు ఎండలు దంచి ధనియాలు బుక్కిస్తుంటే నెత్తి మీద నిప్పుల గంప పెట్టినట్టే బగ్గున ఎండలు మండుతుంటే కూడా యాదాద్రి కొండ మీదకి నరసన్న భక్తులు బగ్గగా వచ్చారు. అరే 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 ఏందా జనం, ఏంది కథ? యాదాద్రి కొండ మీద కాలు పెట్ట సందు లేకుండా అయింది. క్యూ లైన్లలో నిలబడ్డ కాడ, దేవుని దర్శనం చేసుకుందానికి పోయిన కాడ, ఆఖరికి లడ్డు ప్రసాదాల కౌంటర్ కాడ కూడా క్యూ లైన్లే ఉన్నాయి. ఆయిది కాకుండా వచ్చారు భక్తులు. చూసిరా ఎర్రటెండల నిలబడి ఓ పక్క కాళ్ళు కాలుతుంటే ఇంకో పక్క కాళ్ళు గుంజుతుంటే మీదంగా ఎర్రటెండ నెత్తి మీద నిప్పుల గంప పెట్టినట్టే అవుతున్నా కూడా భక్తులు మాత్రం నరసన్న దర్శన భాగ్యం కొరకు అట్టనే ఎర్రటెండలను నిలబడ్డారు. ఈ గట్ట నెరి కొడుతున్న ఈ ఎండలకు లిమ్మలెక్కి ఎనుకున్నోళ్ళు ముందటున్నోళ్ళని నెట్ట, ముందటున్నోళ్ళు ఎనుకున్నోళ్ళని నెట్ట, ఒగలనొగలు ఒక్కటే నెట్టుకోడు. ఇట్ట ఎండాకాలం పోరల కోటి సెలవులుండుతోని నిమ్మలంగా తీరిక చేసుకొని పొల్లగాలను ఎంబడేసుకొని దేవుళ్ళ దర్శనానికి బయలుదేరి పబ్లిక్ గీ మోపున కొడుతున్న ఎండలకు దూరంగా పోలేక దగ్గర పాటలున్న నరసన్నను దర్శనం చేసుకుందాం అనుకున్నట్టున్నారు. అందుకనే పుట్టలంగెళ్ళిన చీమలు వచ్చినట్టే వచ్చిరు నరసన్న దర్శనానికి. పోతే పోయిరు గాని ఇగో పబ్లిక్ గీ ఎండలు సల్లగుండా ఎన్నడు లేనంతగానో దంచి దాని అలుబుక్కిస్తున్నాయి. ఆంకల్లా వడదెబ్బ తగిలి పానాలు అడిటైనా అవుతాయి. జర భద్రం సుమా. ఇగిటు భక్తులు కూడా ఎక్కువ తక్కువనే వస్తున్నారు కాబట్టి నరసన్న గుడికి ఆమ్దాన్ని కూడా గట్టిగానే వచ్చినాలే. గా పైకంతో ఏమన్నా అటు ఉంటే గుళ్ళె సౌలతులన్నీ మంచిగా చేసి నరసన్న దర్శనానికి వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్ లేకుండా చూడు సార్లు అంటున్నారు ఈ ముచ్చటరికైన నరసన్న భక్తులు.